నిజానికి పోర్న్ సైట్లు వందల వేలు ఉన్నాయి. మరి అంత నేరం అయితే ఆ పోర్న్ సైట్‌లని గవర్నమెంట్ ఎందుకు అలౌ చేస్తుంది? అది ఆపాలి కదా! అదేం ఆపదు. సో, దాని నుంచి వచ్చే ట్యాక్సులు, దాని నుంచి వచ్చే ఆదాయాలు కావాలి. మా కానీ ఎవరైనా ఇండివిడ్యువల్ చేస్తే వీళ్ళని వేధించాలి. ఇది కనబడుతుంది రావణ్ కేసులో. సో, అందుకని ఇప్పుడు వాళ్ళ అమ్మాయివి ఇంద్రసేన వ్యవహారాలు ఒకవేళ వాళ్ళకి అఫైర్ ఉంటే నీకేంటి? నాకేంటి సంబంధం? వాళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉంటే తెలుగుదేశం మీడియాకి, ఇంకొక మీడియాకి ఏం సంబంధం? అంటే ఇలాగా అంటే వాళ్ళ క్యారెక్టర్లు అంత బ్యాడ్ అని చెప్పాలి. మోరల్‌గా డిగ్రేడ్ చేయడం. అంటే ఇక్కడ 2 యాంగిల్‌లు ఉంటాయి. లీగల్ అండ్ మోరల్. మోరల్ చేయడానికి నిజానికి ఎవరికీ రైట్ లేదు. అసలు ఇవాళ ఉన్న మీడియాకి అస్సలు రైట్ లేదు. ఎందుకంటే మీడియా అంతా అమ్ముడుపోయిన మీడియానే. ఏదో ఒక పొలిటికల్ పార్టీ ఫండ్‌తో నడిచే మీడియానే. అలాంటి మీడియాకి నేనిప్పుడు ఎవరి దగ్గరో ఫండ్ తీసుకొని మాట్లాడుతుంటే నాకు మోరల్స్ చెప్పే రైట్ ఏముంటది? రైట్ ఉండదు. సో, అలాగా ఇవాళ ఎవరికి కూడా మోరల్స్ చెప్పే రైట్ ఎవరికీ లేదు. దట్ ఈజ్ నంబర్ 1. కాబట్టి లీగల్‌గా తేలాల. లీగల్‌గా తేలాలన్నప్పుడు వీళ్ళెందుకు లీగల్‌గా తేలనివ్వడానికి సైలెంట్‌గా ఉండట్లేదు? కొన్ని మీడియా సంస్థలు అదే పని కుమ్ముతున్నారు. గమన. సో, దాంట్లో ఏమి కూడా లేవు. విషయాలేమీ లేవు. ఏదో ఉన్నట్టుగా బిల్డప్‌లు ఇచ్చి తేలుస్తున్నారు. గమనాకి ఇంద్రసేన వాళ్ళ మొగుడు ప్రతి కుటుంబంలో ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ భర్త ఏమన్నా వచ్చి మీడియాకి చెప్పాడా? నా భార్య వేధిస్తుందని. లేకపోతే ఏమైనా పోలీస్ కంప్లెయింట్ ఇచ్చేది పబ్లిక్ ఇష్యూ అయిందా? అవేమీ లేదు. సో, ఇలాగా అంటే రావణ్‌ని విలనిఫై చేసి అతన్ని ఒక విలన్‌గా లేకపోతే బ్యాడ్ గైగా మోరల్స్ అన్నట్టుగా అతను టెర్రరిస్ట్‌గా చిత్రీకరించే కార్యక్రమం జరుగుతుంది. క్లియర్‌గా అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ ఇగో హర్ట్ అయింది. వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేయడం దానివల్ల ఊపా పెట్టారు. మామూలు కేసుల్లో బెయిల్ గాని ఇవ్వకుండా ఉంటే ఊపా పెట్టుండరు. బెయిల్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఊపా పెట్టారు. ఇంకా దీన్ని వైసీపీ తన పొలిటికల్‌గా వాడుకోవడానికి ఇతను కమ్మ కాబట్టి తెలుగుదేశం వాళ్ళు దీన్ని అనుకున్నారని, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వెనక తెలుగుదేశం ఉందని ఇలాగ వాళ్ళు ఒక వెర్షన్ తీసుకొచ్చారు. సో, ఇప్పుడు జగన్ కూడా దాని మీద చేశాడు. సో, ఈ నేపథ్యంలో రావణ్‌కి లేటెస్ట్‌గా మళ్ళీ పొడిగించారు రిమాండ్. ఇది రావణ్ తరపున గట్టిగా ఎవరైనా అడ్వకేట్స్ నిలబడి చేస్తే తప్ప ముందుకెళ్ళదు. జైల్లో ఖచ్చితంగా అతను కొన్ని నెలల పాటు అయితే జైల్లో ఉంటాడు. సంవత్సరాలు కాకపోయినా. ఈ లోపల వేరే ఇష్యూలు వస్తాయి. ఇతనిది మర్చిపోతారు. ఇదే జరుగుతుంది. మనకి అనేక సార్లు ఇలాంటివి చూసాం. ఇప్పుడు పోసానిలు ఇవన్నీ డ్రామాలు చూసాం కదా! ఏమైనా తర్వాత ఎవడికి వాడు సైలెంట్ అయిపోయాడు. ఇదేంటంటే టెంపరరీ డైవర్షన్‌గా మనకొస్తుంది. టెంపరరీగా పొలిటికల్ గేమ్‌కి ఇద్దరికి 2 పార్టీలకి పనికొస్తుంది. కూటమికి ఇలా వైసీపీకి. ఫైనల్‌గా వీళ్ళు బలవుతారు. సో, రావణ్ నుంచి నేర్చుకోవాల్సిన నెగెటివ్ లెసన్స్ అంటే ఏమి చేయకూడదు అనేది నేర్చుకోవడాన్ని నెగెటివ్ లెసన్ అంటారు. అంటే మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. చెత్త భాష మాట్లాడకూడదు. రెండోది ఒకే రాజకీయ నాయకుడిని ఇప్పుడు దేశంలో ఇంకెవరు లేనట్టుగా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయడం ఎందుకు? ఆయన ఒకడే బ్యాడ్ గయ్యా. సో, కాబట్టి అలాగా ఒక ఫ్యామిలీ మీద మెగా ఫ్యామిలీ మీదే లేదా పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఎవరైనా ఎవరిని చేస్తున్నా. సో, ఇది ఎప్పటికో ఒకప్పటికి ఇబ్బంది అవుతుంది. పొలిటికల్ పార్టీలు అండ ఉంటేనే కష్టాలున్నాయి. ఇప్పుడు పొలిటికల్ పార్టీలు అండ ఉండి వైసీపీ క్యాడరే ఎలాంటి బాధలు ఎదుర్కొంటున్నాడు చూస్తున్నాం. ఫైనల్‌గా ఏందంటే ఈ కేసుల్లో సఫర్ అయ్యేది అల్టిమేట్‌గా ఫ్యామిలీసే. వీళ్ళవేవి తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యూస్ కోసం, హీరోయిజం కోసం నేను బూతులు తిడితే నేను హీరో అవుతాను, త్వరగా నాకు వ్యూస్ వస్తాయి అనే దాంట్లో రావణ్ లాంటి వాళ్ళు చేసిన తప్పది. సో, అతను జాగ్రత్తగా మాట్లాడుంటే కంటెంట్ పరంగా అతను తీసుకునే ఇష్యూస్ ఓకే. కానీ మాట్లాడలేదు. మాట్లాడినప్పుడు ఏవేవో తీసుకొచ్చి కేసులు పెట్టేదలుచుకున్నప్పుడు ఇంకా మొత్తం మారిపోతుంది. అతను మావోయిస్టులను సపోర్ట్ చేసింది లేదు. అతనేమి మావోయిస్టులతో తిరిగింది లేదు. మావోయిస్టులతో తిరిగేవాళ్ళు, సభలకు వెళ్ళేవాళ్ళు, కండక్ట్ చేసేవాళ్ళంతా హాయిగానే ఉన్నారు. వాళ్ళ మీద ఏం కేసులు పెట్టట్లేదు. ఇతను ఎప్పుడో ఒక వీడియోలో ఏదో మాట్లాడినానని ఇప్పుడు దానికి పెట్టారు. అట్లా పెట్టాలంటే కొన్ని వందల మంది మీద తెలుగు రాష్ట్రాల్లో ఉపాలు పెట్టాలి. ఆయన మీద పెట్టిన నేరంకైతే అదే నేరం అంతకంటే పెద్ద నేరం చేస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు పెట్టట్లేదు? సో, క్లియర్‌గా ఇది పొలిటికల్ వెండెట్టా. పవన్ కళ్యాణ్ కోపాన్ని తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు దానికి తెలుగుదేశం మీడియా కూడా బిగినింగ్‌లో సైలెంట్‌గా ఉండింది 2-3 రోజులు. వాళ్ళకి కూడా మనం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలన్న ఒక సిగ్నల్స్ వచ్చాయి. దాని నుంచి వాళ్ళు కూడా చేస్తుంది. ఫైనల్‌గా ఇదేమీ తేలదు. 2 రోజులు జరుగుతుందంటే రావణ్ కొద్ది రోజులు కష్టాలు పడాలి రావణ్ అండ్ ఫ్యామిలీ. అందుకంటే ఈ కేసు లీగల్‌గా అయితే ఎక్కడికి ముందుకెళ్ళదు.